ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి పరిశీలకులుగా ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియమించబడి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముత్యాల నాయుడు గారు, అదేవిధంగా అక్కడి నుంచి చూస్తే ప్రసాద్ గారు, అదీప్ రాజు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా జోగులు గారు, భరత్ గారు, వరదు కళ్యాణి గారు, వీరందరితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, వారి గురించి రెండు మాటలు ఈ సందర్భంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఎవరు ఇందాక ఉత్తరాంధ్ర నాయకుడు అన్నారు. నేను మనవి చేస్తున్నా, ఆయన ఉభయ రాష్ట్రాలలో కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి, పార్టీకి సహకరించడంతో పాటు మంచి సలహాలు ఇచ్చి పార్టీని ముందు నడిపించేటటువంటి ఒక వ్యక్తి. దానితో పాటు ఇవాళ మనం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు, ఆయన ఇవాళ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచినా కేవలం మనకు 11 సీట్లు వచ్చినా ఎమ్మెల్సీగా మళ్ళా డంకా బజాయించి గెలిచి శాసన మండలికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఆయన గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ సందర్భంగా మరి అనకాపల్లిలో చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో మీరు సమావేశం ఏర్పాటు చేశారు, నన్ను కూడా ఆహ్వానించారు, చాలా సంతోషం. మనం చాలా నిరుత్సాహంతో ఉన్నాం, నిస్పృహగా ఉన్నాం. గెలుస్తాం అనుకున్నాం, మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా, ఏంద్రే బాబు మనకు 11 వచ్చినాయి అని మనకు అర్థం కాలా. మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకెందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కావట్లా. అంటే ఏం జరిగింది? ఇద్దరు ముగ్గురు కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసుల్లో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. పంట సరిగా పండల, మళ్ళా వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో, అలాగే 25 పార్లమెంటు సీట్లు మళ్ళా ఏ విధంగా గెలుచుకోవాలనే టార్గెట్తో ఇవాళ అన్ని కూడా సక్రమంగా పునర్నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం. ఎవరు ఎక్కడున్నారు, ఎవడు పోయాడు, ఎవడు బతికాడు, ఎవడు బారిపోయాడు, ఎవడు ఉన్నాడు తెలుసుకుని, లేని చోట మళ్ళా నియామకాలు చేసుకొని ఇవాళ నుంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చూద్దామని అనుకుంటాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోడు. ఓడిన మరుసటి రోజు నుంచి కూడా మనం పని చేయవలసిందే, ప్రజల్లోకి వెళ్ళవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వెళ్తాడు. అందువల్ల ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మరి గుడివాడ అమర్నాథ్ని అక్కడ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చోడవరంలో నియమించారు. చోడవరంలో గెలిచినటువంటి, ఇంతకుముందు గెలిచినటువంటి ధర్మశ్రీ గారిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి రేపు ఢిల్లీ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ధర్మశ్రీ గురించి కూడా రెండు మాటలు ఇక్కడ చెప్పాలా. ధర్మశ్రీ మీ అందరికీ కూడా ధర్మరాజు లాంటి వాడు.
ఏదో గ్యాపులు గీపులు ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఓడిపోయి గుంటలో పడ్డాం, ఇంకా గ్యాపులు ఏంటి? అన్నిటినీ వదిలేసి నేను ఒకటి మనవి చేస్తున్నా, నిరుత్సాహం నుంచే, నిస్పృహ నుంచే కషిస్తుంది, పట్టుదల వస్తుంది, శత్రువుని జయించాలనేటువంటి కోరిక పెరుగుతుంది. ఆ విధంగా పెరిగి ముందుకు వెళ్ళి శత్రువుని రాజకీయంగా ఓడించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మా మీద కూడా బాధ్యత ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ధర్మశ్రీ ఒక సరైనటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి, అనకాపల్లి అనేది పార్లమెంటరీ నియోజకవర్గం, చాలా మంచి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో విజయడంకా మోగించేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మరి ధర్మశ్రీ గారికి, ముత్యాల నాయుడు గారికి ఉందనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, 8 మాసాలు అయింది. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూశాం. ఏ ప్రభుత్వమో కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా, చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలాసార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి సందర్భమే లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు, మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తాం, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు ఇవాళ అంటున్నారు, ఏమండి మళ్ళీ వచ్చేస్తాం మనం. చంద్రబాబు పని అయిపోయింది, సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు, దానికి గ్యారంటీ ఇచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బీజేపీలు మేము గ్యారంటీ ఇవ్వమన్నారు. ఈయన ఎగ్గొడితే గ్యారంటీ అని కూడా మాట్లాడట్లా, కామలో కూర్చున్నాడు. అప్పుడైతే గ్యారంటీ ఇచ్చేశాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట. ఒప్పుకుంటారా? మీరు నేను ఒప్పుకున్నా, మనం జనం ఒప్పుకున్నా, వాళ్ళ భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకునేటట్లేరు. నువ్వు దిగు, అబ్బాయి ఎక్కుతాడు అంటున్నారు. లోపల రాజకీయం జరుగుతున్నది అదే. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా. 8 మాసాలకే కూటమి కుళ్ళిపోయింది, ప్రజా వ్యతిరేకత పెరిగింది. ధైర్యంగా ఉద్యమాల బాటలో ముందుకు వెళ్ళి ప్రజా వ్యతిరేకతను సమీకరించి ఈ తెలుగుదేశం పార్టీని, కూటమిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనం చేస్తున్నాం. అప్పుడే కూటమిలో గుసగుసలు బయలుదేరాయి, మీరు చూశారుగా. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. గుడివాడ అమర్, గుడివాడ గురునాథరావు గారు, నేను ఆయన శాసనసభ్యులుగా ఒకేసారి గెలిచాం. ఆయన మంత్రి చేశారు, శాసనసభలో ఉన్నాం, తర్వాత పార్లమెంటు సభ్యులు చేశారు. ఆయన మరణించాడు దురదృష్టవశాత్తు, మా అందరితో సమకాలికుడు. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత అమర్ కష్టపడ్డాడు, కార్పొరేటర్గా గెలిచాడు, తరువాత శాసనసభ్యుడిగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మంచివాడిగా గుర్తించి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్. ఎందుకు చెప్తున్నానంటే, గుడివాడ అమర్నాథ్ అంటే కోడిగుడ్డ అంటున్నాడు. ఎవరు? లోకేష్ మొన్న అంటున్నాడు, అయ్యా లోకేష్, గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డ అంటున్నావు, నువ్వు పెద్ద పప్పు శుద్ధ అని కూడా చెప్పా. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన గౌరవిస్తున్నారు అంతేనా కాదా? చంద్రబాబు నాయుడు గారు అట్లా తప్పుకుంటే ఏముంటుంది? ఏముండదు. ఎందుకని ఈయన్ని గౌరవిస్తున్నారు? నువ్వు చెవులో పెడతావు, ఏదో చెవులో చెప్పి పని చేయించుతావు అని. లోకేష్ అంటే చెవులో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పని చేయించి, ఈ లోకేష్ సూటు కేసులు తీసుకోవడానికే పనికొస్తాడు తప్ప పరిపాలనకు పనికిరాడు. మొన్నేళ్ళ గాలిలో 90,000 గెలిచి గెలవచ్చు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం లోకేష్ బాబు గారు చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నానయ్యా, జనసేనలు ఎవరున్నారు ఇక్కడ ఉంటే చెప్పండి. మొన్న
అంటే పక్కన ఉన్న వినటానికి వస్తారేమోనండి. ఏం జరుగుతుందో రాంబాబు గారు సత్యబాబు గారు వచ్చారు, మనం కూడా విందామని వస్తే, రాకపోతే మీరు చెప్పండి. మొన్న మనకి మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు. మీ విశాఖపట్నం వచ్చారుగా, మధ్యలో మోడీ గారు బొమ్మేశారు, ఈ పక్కన చంద్రబాబు బొమ్మేశారు ముఖ్యమంత్రిగా, ఈ పక్కన ఉప ముఖ్యమంత్రి వేశారు. సరిపోదుగా, చాలా. చంద్రబాబు పక్కన ఒక బుల్లి బొమ్మేశారు. ఎవరిది? పప్పుది. ఏగిపోతే ఊరు కూడా చించేసేవాడు. అట్లా ఉంది వ్యవహారం. అతను చాలయ్యా మనకు మళ్ళా 175కి 75 రావడానికి ఒక్క లోకేష్ చాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అతను చేసేటటువంటి అరాచకాలు అన్ని కావు. ఇవాళ మొత్తం ట్రాన్స్ఫర్లు, డబ్బులు కలెక్షన్లు టోటల్ గా లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. ఎంతెంత సీనియర్స్ అండి వీళ్ళు, దుంపదేగా. మేము ఎమ్మెల్యేలు కాకముందు కూడా మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ తెలుగుదేశంలో, గెలిచారు పాపం. కానీ లోకేష్ని మెప్పించలేకపోతున్నారంట, అందువల్ల వాళ్ళకి మంత్రులు లేవు, తిరుగుతున్నారు బయట. జూనియర్లు అందరూ మంత్రులు అయిపోయారు. లోకేష్కి వెళ్ళి దండం పెట్టిన వల్ల మంత్రి దండం పెట్టకపోతే తీసేయ్ అని చెప్తున్నారు. ఇది పరిపాలన. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయని మనం చేస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది ఒక్కటే, ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నది కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకతను ఒక చోటకు పోగు చేసి దాన్ని చూపించవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనకు ఉన్నదని మనం చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు చేశాం మనం. ఇవాళ ఇందాక మన అమ్మరు చెప్పాడు, ఎన్ని కార్యక్రమాలు చేశామండి మనం. అమ్మకు వందనం, తల్లికి వందనం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మనం ఏం చేశాం? అమ్మ ఒడి అని ఇచ్చాం. ఒక పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాము ప్రతి సంవత్సరం అని చెప్పాం. అంటే ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏది. నన్ను కూడా ఒకరికి ఇవ్వటం ఏంటి? ఇద్దరుంటే ఇద్దరికిస్తా, ఇద్దరికిస్తే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60. నలుగురితో ఆగొద్దు, ఇంకా గనంటే వాళ్ళకి కూడా ఇస్తాను. ఏంది కనేది? ఆయన అయితే ఒకడే, వాళ్ళ అబ్బాయి ఒకడే, వాళ్ళ అబ్బాయికి ఆయన ఒకడే. మొన్న చెప్తున్నాడు ఎక్కడో, మీరు చూశారో లేదో, పిల్లలు లేక, జవనాలు లేక సమాజం దెబ్బతినిపోతుంది భారతదేశంలో. అందువల్ల మేము చదువుకునేటప్పుడు, మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళు. మన చివరికి వచ్చింది ఏంటి? ఇద్దరు చాలన్నారు. ఇప్పుడు అన్నాడు ఇంత కనమంటున్నాడు. ఆయన మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఈయన మాత్రం దేశంలో ఉండే వాళ్ళందరినీ కనండి 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 అంటున్నాడు. ఏందండి కనేది? అసలు ఒక కాన్పుకి 1,00,000 రూపాయలు అవుతుంది హాస్పిటల్కి వెళ్తే. పిల్లల చదువులకి డబ్బులు, పిల్లల బట్టలకు డబ్బులు, వీటన్నిటికీ సమాధానం లేదు. కనండి 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 అనేటువంటి ఒక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ప్రచారం చేస్తున్నాడు. మంచిదే, ఆర్థిక స్తోమత పెరగాలి కదా. ఆర్థిక స్తోమత పెరిగితే కదా ఎవరైనా పిల్లల్ని పోషించగలిగేది. ప్రతి పేదవాడు ముగ్గురునో నలుగురినో కంటే ఏమైపోతారు? ఇది ఆలోచించడంలా. వాళ్ళ గురించి మాత్రం ఆలోచించడం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు, బడులు బాగు చేయడు, తల్లికి వందనం ఇవ్వడు, రైతు భరోసా ఇవ్వడు. ఇస్తాడంట. ఇప్పుడు అమరావతిలో 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడుతున్నాడు. పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అవి ఖర్చు పెడుతున్నాడు. పోలవరం పూర్తవ్వాలంట, కాలువలు పారాలంట, పంటలు బాగా పండాలంట, ఆదాయం బాగా పెరగాలంట. అప్పుడు బాగా సంపద సృష్టించబడుతుందట. అలాగే ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, ఉట్కా నుంచి 11,000 కోట్ల రూపాయలు, వరల్డ్ బ్యాంకుల నుంచి మొత్తం 26,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి అమరావతిని వైజాగ్ కన్నా, హైదరాబాద్ కన్నా, బెంగళూరు కన్నా పెద్ద టౌన్గా చిత్రీకరించి పనిచేసి ఆదాయం వచ్చిన తర్వాత అప్పుడు ఆదాయంతో ఇస్తాంటి అన్ని. అప్పుడు దాకా ఉంటామా సస్తామా నాకు అర్థం కాల. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి లాజిక్, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్ ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన మనం చూస్తున్నాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎరకపోయేసాము, ఇరుక్కుపోయాము, ఏదో నమ్మాము, ఈ గ్యారంటీ అని ఈయన ఒకటి బయలుదేరాడు, పవన్ కళ్యాణ్ ఏదో ఇద్దరు కలిశారు కదా, ఏదో గ్యారంటీ ఇచ్చి మంచి పనులు చేస్తారు అనేటువంటి ఆశతో
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కోకొల్లలుగా ఓట్లు వేశారు, గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బే అన్ని మర్చిపోయాను. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక హామీ ఇచ్చాడు, రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తాను అన్నాడు. చాలా మంది ఆ రుణమాఫీ ఎట్లా చేస్తావా, రాష్ట్రం విడిపోయింది కదా, విడిపోతే ఆదాయాలు తగ్గాయి కదా, ఎలా చేస్తామంటే నేను ఎకనామిక్స్లో దిట్టని నేను చేస్తానని చెప్పాడు. చేస్తానని చెప్పటం కాదు, ఎక్కడికైనా వెళ్తే ఇట్లా మీటింగ్లు జరుగుతూ ఉంటే, ఏమ్మా మీ మెడలో బంగారం లేదే, మీ ఆయన బ్యాంకులో పెట్టాడా, ఏ అవసరం సైకిల్ మేట గుద్దాయి నీ బంగారం ఇంటికి నడిచి వచ్చేసింది అన్నాడు. కొంతమంది నాకు బాగా తెలుసు, భర్తలు తెలియకుండా సైకిల్కి వేశారు బంగారం వస్తుందని. బంగారం వచ్చింది, ఎక్కడికి, యాలం పట్టుకు వచ్చింది. మొత్తం బంగారం అంతా యానం వేశారు. విలేకరులు అడిగారు ఇలాగే, ఏమని చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నారు కదా, చేశారంటే ఎక్కడైనా మొత్తం ఏదో చేసేదో చేసాం అంతేగాని మొత్తం చేస్తామని ఎక్కడ చెప్పాం అని బుకాయించాడు. ఇంత దుర్మార్గంగా బుకాయించగలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. నేను మనవి చేస్తున్నా, అందుకే ఆయన అన్నారు 420 అని. మళ్ళీ కోపం వస్తుంది, వాళ్ళ అబ్బాయి కోపం వస్తుంది, రేపేదో మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే 420 రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప మరొకరు లేరు లేరు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు, ఎంతో ఆశ పెట్టారు, ఓట్లు ఎంచుకున్నారు. పని తీరిన తర్వాత మీరు చూశారు, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య అంటారంట, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అంటారంట. ఎన్నికల ముందేమో మీరే బ్రహ్మాండం చూసుకోండి, అద్భుతం, అమోఘం, సంపద సృష్టిస్తా, అది సృష్టిస్తా, ఇది సృష్టిస్తా అన్నాడు. ఓట్లు అయిపోయిన తర్వాత సృష్టించేదాకా ఆగమంటున్నాడు. ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగితే అప్పుడు సృష్టిస్తా అంట, అప్పుడు ఇస్తాడంట. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనే పద్ధతుల్లో రాజకీయ వ్యవహారాలు చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడు కాదు, ఈజ్ ఎ మ్యానిపులేటర్, మోసగాడు. అలాంటి మోసగాడిని 4వసారి ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ధర్మశ్రీ గారు, ముగించే ముందు 2 మాటలు. ధర్మశ్రీ చాలా సౌమ్యుడు, మంచివాడు, సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. మా తర్వాత వచ్చిన చాలా సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాడు. 2 సార్లు శాసనసభ్యుడిగా ఉండి తృప్తి పడిపోయినట్టు ఉన్నాడు. ఇక ఢిల్లీ చూడాలని అనుకుంటున్నాడు. ఆయన కోరిక మేరకే, ఆయన ఎవరు అక్కడ తప్పించలా, ఆయన కోరిక మేరకే ఇవాళ పార్లమెంటరీ స్థానానికి ఆయన ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాడు. మీ అందరూ నిండుగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నిండుగా ధర్మశ్రీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.